ఖచ్చితంగా పెడతారు. నిజానికి కష్టాలే మనిషికి దైవానికి మరింత దగ్గరకు చేరుస్తాయి. కొలిమిలో వేసిన బంగారంలా మనిషి కష్టాలలో నిగ్గు తేలుతాడు. కష్ట సమయంలో నమ్మకం ఇచ్చినందుకు మనోబలం ఇచ్చి కష్టాలు దాటించిన దైవానికి కృతజ్ఞత చెప్పుకోవాలి. పాండవులు, ద్రౌపది ఎన్ని కష్టాలు, అవమానాలు పొందినా కూడా కృష్ణునిపై దృఢ విశ్వాసం వీడలేదు. తీవ్రమైన ప్రమాదానికి గురైన నాడు నాకేం కాదు, నా దైవమైన బాబా ఉన్నారు అనుకుంటే తప్పక బాగుపడతాము. మంచం మీద లేవలేని స్థితి నుండి క్రమంగా కుర్చీలోనికి తెచ్చిన బాబాయే తనను నడిపిస్తారని ధైర్యంగా ఉంటారు. ఇలాంటి నమ్మకంతో కూడిన భక్తిని మనం అలవరుచుకోవాలి. మనకు ఏదైనా కష్టం వచ్చి తీరిపోయింది అంటే ఒక పరీక్షలో ఉత్తీర్ణత పొంది దైవానికి మరికొంచెం దగ్గరకు వెళ్ళామని అర్థం. కనుక మన నమ్మకమే మనకు శ్రీరామ రక్ష. నేను భయపడను, బాబా దయ వలన తప్పక కోలుకుంటాను. నీవు ప్రమాదం జరిగింది అని తెలిసి విచారిస్తూ ఉన్నాను అని అన్నదానికి సమాధానం ఇలా ఇచ్చారు.